మున్సిపాలిటీ పరిధిలో శ్రీనివాస్ ఫంక్షన్ హాల్లో రజతోత్సవ సభకి సమీకరణ కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ చేశారు. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఈ సభను ఒక పండగ వాతావరణం తలపించేలా చేయాలన్నారు. మన పార్టీ బలోపేతం కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నాడు కేసీఆర్ చేసిన పనులే మనకు శ్రీరామ రక్ష అన్నారు. భూముల రేట్లు పెంచి మనల్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ గారైతే ఆ భూముల రేట్లు మొత్తం పడిపోయేలా చేసి నాశనం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఈ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. రైతుల కోసం సాగునీరు, కరెంటు కోతలు లేకుండా రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పెట్టి గొప్ప విజన్ ఉన్న నాయకులు కేసీఆర్ అని అన్నారు. పింఛన్లు పెట్టింది ఎన్టీఆర్ అయితే దాన్ని పెంచి ఆసరా అయింది కేసీఆర్ అని అన్నారు. రానున్నది మన ప్రభుత్వమే. కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసే దిశగా మనందరం కష్టపడాల్సిన బాధ్యత ఉంది అని అన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా 100 సీట్లు మనకు పక్కా వస్తాయని అన్నారు. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయటం జరిగింది. మన 27వ తారీఖు నాడు మీటింగ్ ఏ రూపంగా చేసుకోవాలి. మీటింగ్ సక్సెస్ కాదని కాదు. మీరు 5 లక్షల ఖర్చుగా ఇస్తే 11 లక్షలకు వస్తారు. మీటింగ్ అర్థమిస్తుంది. మీకు కూడా గ్రామాలలో అర్థమే ఉంటుంది. ఇదివరకు మీటింగ్ రమ్మంటే ఏమి ఇస్తామని, ఇప్పుడు మీటింగ్ రమ్మంటే రైళ్లు ఉత్పత్తి పరిస్థితి వచ్చిందా లేదా? రాష్ట్రం అంతా ఒక ఊపు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. ఆర్గనైజేషన్ పెంచుకునే ఏర్పాటు చేయాలి. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 15 ఏళ్ళు పోరాటం చేశారు కేసీఆర్ గారు. ఆ పోరాటంలో నేను కూడా ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా ఒకటే అన్నాడు ఆ రోజు, నువ్వు తెలుగుదేశంలోనే ఉండు, కానీ నాకు దయాకర్ ఒక లెటర్ కావాలని చంద్రబాబు గారితో తెలంగాణకు అనుకూలంగా అడిగాను. నేను జేఏసీ మెంబర్ ఉన్నా రాష్ట్ర స్థాయిలో. నేను చంద్రబాబు లెటర్ ఇయ్యనన్నాడు. చంద్రబాబుకు సపోర్ట్ గా కడియం సిఎది రేవంత్ రెడ్డి వారిద్దరు. మేము ఒక 15 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీకి రిజైన్ చేస్తామని బెదిరిస్తే చంద్రబాబు గారు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు తప్ప తెలంగాణ ప్రేమకు తీయలేదు. ఆ లెటర్ తీసుకెళ్ళి కేసీఆర్ గారికి ఇస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఉద్యమ సంఘంలో నా మీద కూడా కేసు లేదు. నేను కూడా ఇబ్బంది పడ్డా. ఆ ఉద్యమాన్ని రూపకల్పన చేసి ఉద్యమం చేపట్టిన కేసీఆర్ గారు